మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ. తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలి? తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలంటే మీ అందరికీ తెలుసు సోదరులారా, కేసీఆర్ అత్యంత క్రూరంగా రాక్షసత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, రైతాంగాన్ని, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను నలుపుక తింటా ఉంటే ఆ రోజు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఒక్కడై ఏంది నీ సంగతి అని ప్రశ్నించినటువంటి బిడ్డ తీన్మార్ మల్లన్న 10 ఏళ్లు బట్టి అలుపెరుగని పోరాటం చేసిన మీ అందరికీ తెలుసు. అంతేకాదు 100 రోజుల పాటు జైల్లో బందీ చేసిండు తీన్మార్ మల్లన్నను కేసీఆర్. 100 కేసులు పెట్టిండు. ఎక్కడ కూడా తల వంచకుండా, మడమ తిప్పకుండా నమ్మిన ప్రజల కోసం కష్టపడతా నిన్ను గద్దె దించుతా అని చెప్పి ఆ రోజు శపథం చేసినాం. శపథం చేసినట్టుగానే మీ అందరినీ చైతన్యం చేసి మీ అందరినీ కథల రంగంలోకి దింపి ఇవాళ కేసీఆర్ పరిపాలన అంతం చేయగలిగినాం సోదరులారా. కేసీఆర్ ఉత్తగా ఇచ్చిపోలే మనకు రాష్ట్రం. కేసీఆర్ చేతుల రాష్ట్రాన్ని పెట్టేటప్పుడు 66 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇచ్చినాం. 66 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉండే కేసీఆర్ రాష్ట్రం అప్పచెప్పినాడు. నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పినప్పుడు కూడా $65 రూపాయలు ఉండే ఆయనకు అప్పచెప్పినప్పుడు. మళ్ళా మనకి ఇచ్చేనాటికి ఎంతకి ఇచ్చిండు అన్న? 110 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇచ్చారు ఇద్దరు కలిసి, అవునా కాదా? 110 రూపాయల లీటర్ మళ్ళీ మనకు అప్పచెప్పారు. ఇక వీళ్ళు చేసిన ప్రగతికి ఇది. కుండలు పెట్టి భగవాన్లు ఎత్తుకొని పోయారు. ఇటు కేసీఆర్, అటు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి ఏం చేసిరా అంటే ఆయన అదానీ అంబానీలకు దోషిపెట్టిండు, ఈయననేమో అల్లుడు బిడ్డకు దోషిపెట్టిండు. తీన్మార్ మల్లన్న జైలుకు పోయినాడు. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయిండన్నా? ఏ ఒక్కటన్నా తీన్మార్ మల్లన్న సొంతింటి పంచాయతీ ఉందా అన్నా? ఈ పేద వర్గాల కోసమే కదా, ఈ వర్గాల ప్రజల బిడ్డల భవిష్యత్ కోసమే కదా తీన్మార్ మల్లన్న జైలుకు పోయిండు కొట్లాడి. మరి మీ బిడ్డ ఎందుకు పోయింది సార్? మీ బిడ్డ జైలుకి ఎందుకు పోయింది సార్? ఏ పోరాటం మీద పోయింది సార్? స్వాతంత్ర పోరాటమా? కార్గిల్ కాడ కొట్లాడిపోయిందా? సారదా వేసిపోయింది. వాళ్ళకు మనకు తేడా లేదా? వాళ్ళకు మనకు తేడా లేదా? కాబట్టి నేనేమంటున్నంటే వాళ్ళ విజ్ఞత వదిలేస్తా ఉన్నాం. ఇంకా అధికారంలో ఉన్నాం మేమని ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది ఖండిస్తా ఉన్నాం. అది తప్పు. ఇప్పటికైనా కేసీఆర్ గారు బుద్ధి తెచ్చుకోవాలి. గడికోసారి మాట్లాడుతుడు, మా పెద్దసారి చెప్పాలి ఇంకా ప్రజలు తప్పు చేసిరని చెప్తున్నాడు సార్. ప్రజలే తప్పు చేసిరట ఆయన నోడగొట్టి. ఇదేక్కడి కథ?